100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ ఎవ్రీవన్. చాలామంది ఈ మధ్య ఎస్ఐపిస్ అవసరం లేదు, ఎస్డబ్ల్యూపీస్ చేసుకుందాము, ఎస్ఐపిస్ కంటే ఎస్డబ్ల్యూపీలో చాలా బెటర్ రిటర్న్స్ ఉంటాయి అనేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఎస్ఐపికి ఎస్డబ్ల్యూపీకి ఏది బెటర్ అనేది. ఓకే, నేను మీ విజయ్ కర్ణం. సో వీడియోకి వచ్చేస్తే కండిషన్స్ ఏంది అసలు ఎస్డబ్ల్యూపీకి ఎస్ఐపిస్కి, అంటే ఎస్డబ్ల్యూపీ బెటర్ అని చెప్పడానికి కండిషన్స్ ఏంది? మీకు హ్యూజ్ కార్పస్ ఉంది, ఒక 1 crore ఉంది, 50 lakhs ఉంది, 2 crore ఉంది, మీకు ఎస్ఐపిస్ అవసరం లేదు. ఎందుకు అంటే మీకు దాని నుంచి మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీకు ఎస్ఐపిస్ అవసరం లేదు. సో మీరు ఎప్పుడైతే ఎస్ఐపిస్ అవసరం లేదు, మీకు ఎస్డబ్ల్యూపీ ఈజ్ బెటర్ దాన్ ఎస్ఐపి అని మీకు ఎప్పుడైనా అనిపించిందంటే మీకు కార్పస్ ఉందా లేదా మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు మంత్లీ ఇన్కమ్ కోసం చూస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మంత్లీ ఇన్కమ్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా చాలామంది ఎస్డబ్ల్యూపీలు తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు లాంగ్ టర్మ్లో మీరు వెల్త్ కాంపౌండింగ్ చేసే ఆపర్చునిటీ పోగొట్టుకొని మీరు మంత్లీ ఇన్కమ్కి తీసేసుకొని దాన్ని లిక్విడేట్ చేసేసుకుంటున్నారు అనమాట. ఆపర్చునిటీ పోగొట్టుకుంటున్నారు. మీకు అవసరం లేకపోతే దాన్ని అట్లానే వదిలిపెట్టేస్తే మీకు ఎవ్రీ 5 yearsకి మీ వెల్త్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది కదా. ఫస్ట్ 5 yearsలో 1 crore అనేది 2 crore అవుతుంది. 10 yearsలో 2 crore కాస్త 4 crore అవుతుంది. సిఏజీఆర్ 15% రిటర్న్స్ వస్తాయి మీ ఫండ్స్లలో. సో ఈ ఆపర్చునిటీ మీరు పోగొట్టుకుంటున్నారు కదా. ఎస్డబ్ల్యూపీ మంత్లీ రిక్వైర్మెంట్ ఉంటేనే మీరు ఎస్డబ్ల్యూపీ తీసుకోండి, లేకపోతే అసలు అవసరం లేదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కాంపౌండింగ్ అనేది ఎస్డబ్ల్యూపీలో కూడా అవుతుంది. చాలామంది కాంపౌండింగ్ కాదు అనుకుంటారు, కానీ మీరు ఏదైతే అమౌంట్ విత్డ్రాల్ చేస్తారో విత్డ్రాల్ చేయకుండా పెట్టిన మిగతా అమౌంట్ ఉంటుంది కదా, అక్కడ కాంపౌండింగ్ అవుతుంది. అది మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. సో ఇక్కడ కాంపౌండింగ్ ఎస్డబ్ల్యూపీలో ఎలా అవుతుంది అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఒక పర్సన్కి ఒక 50 years ఉన్న పర్సన్ ఒక 1 crore ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుందాం. సో అతని రిక్వైర్మెంట్ ఏంది, నెక్స్ట్ 40 years వరకు అతనికి మంత్లీ ఇన్కమ్ రావాలి ఈ 1 crore. ఫర్ సపోజ్ ఇదే పర్సన్ మనకి ఎస్డబ్ల్యూపీ యూజ్ చేసుకోకుండా 1 crore ఎవ్రీ మంత్ ఒక 1 lakh విత్డ్రాల్ చేశాడు అనుకోండి, వితిన్ 10 years 12 years కార్పస్ అంతా జీరో అయిపోతుంది. కాకపోతే ఈ ప్రాసెస్ యూజ్ చేయడం వల్ల ఆ 10 years 12 years కాస్త 40 years వరకు ఎక్స్టెండ్ చేసుకునే ఆపర్చునిటీ మనకు ఉంటుంది అనమాట. సో కాంపౌండింగ్ ఇట్లా ఇట్లా గ్రాఫ్ అనేది ఎట్లా ఉంటుంది, నేను ఇంకా నెంబర్స్ చూపిస్తాను. సో ఫర్ సపోజ్ 1 crore ఇన్వెస్ట్ చేసిన పర్సన్ 50 years ఉన్న పర్సన్ 51 year నుంచి 92,000 అతను ఎవ్రీ మంత్ విత్డ్రాల్ చేసినా కూడా రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా, అది కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 crore ఉంది, 1 crore ఉంది, 1 crore ఉంది, 1 crore 10 lakhs అయ్యింది, 1 crore 20 lakhs అయింది, 1 crore 26 lakhs అయ్యింది. సో ఇట్లా కాంపౌండింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడు అవుతుంటుంది, మనము ఎంత అవసరం ఉందో అంత తీసుకున్నప్పుడు మాత్రమే. మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ విత్డ్రాల్ చేసామనుకోండి, కాంపౌండింగ్ అనేది ఆగిపోతుంది. ఎస్ఐపి అనేది వెల్త్ క్రియేషన్కి అండి. ఎప్పుడైనా సరే ఎస్ఐపి అనేది వెల్త్ క్రియేషన్కి, ఎస్డబ్ల్యూ అనేది మనం ఇన్కమ్ తీసుకోవడం, మంత్లీ ఇన్కమ్ కోసం ఎస్డబ్ల్యూపీ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇదే ఎగ్జాంపుల్లో 50 yearsకి 1 crore ఉంది అంటే వాళ్ళకి అది ఓకే. కానీ అసలు ఏ కార్పస్ లేదు, 1 crore కానీ 50 lakhs కానీ మనకి లేదు అంటే మీరు ఎస్ఐపిస్ చేసుకోవాల్సిందే, మీకు ఆల్టర్నేటివ్ ఏం లేదనమాట. సో ఎస్డబ్ల్యూపీలో మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు అక్కడ కూడా ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తామండి. డెట్ ఫండ్, లిక్విడ్ ఫండ్స్, లేకపోతే ఇంకా ఈక్విటీ ఫండ్స్, ఇట్లా డిఫరెంట్ 3-4 types ఆఫ్ ఫండ్స్ యూజ్ చేసుకొని మార్కెట్కి సంబంధం లేకుండా మీకు మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇట్లా చేయాలి అంటే మార్కెట్ ఒకవేళ డౌన్ అయినప్పుడు మీరు విత్డ్రాల్ చేశారనుకోండి, ఎక్కువగా మీరు మెయిన్ ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్కి వెళ్ళి మీరు విత్డ్రాల్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే మంత్లీ ఇన్కమ్ రిక్వైర్మెంట్ ఎంత అవుతుందో, ఒక 1 yearకి 2 yearsకి 3 yearsకి ఎంత అయితే ఉందో, అది ఫస్ట్ మనం డెట్ ఫండ్స్లో కానీ లిక్విడ్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటాము. బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకైతే ఎప్పుడైతే క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుందో అది ఆ అమౌంట్ తీసుకొచ్చేసి మళ్ళీ మనం డెట్ ఫండ్లో రీఫిల్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది వితౌట్ వరింగ్ అబౌట్ ద మార్కెట్ ఎక్కువైందా తక్కువైందా దాన్ని బట్టి మన మంత్లీ ఇన్కమ్ చేంజ్ అవుతుందా అనేది మనకి అవసరం లేదనమాట. మార్కెట్ ఎట్లా ఉన్నా సరే మీకు మంత్లీ ఇన్కమ్ మాత్రం డెఫినెట్గా జనరేట్ అవుతుంటుంది. సో ఇక్కడ ఎస్డబ్ల్యూపీలో మనకి ఏమవుతుంది అంటే మార్కెట్ ఎట్లా ఉన్నా సరే మనకి ఇన్కమ్ వస్తుందని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. అట్ ద సేమ్ టైం మనకి ఎంత డ్యూరేషన్ కావాలన్నా అంత డ్యూరేషన్ మనం ఎస్డబ్ల్యూపీ చేసుకోవచ్చు విత్ రెస్పెక్టివ్ ద థంబ్ రూల్స్. మనకి 1% కంటే బిలో అంటే 9%, 7%, 8% మనం తీసుకుంటే ఇంకా ఎక్కువ సేఫర్ సైడ్లో ఉంటాం.
మోర్ దెన్ 9% మనం పర్ ఇయర్ విత్డ్రాల్ చేస్తాం అనుకోండి, మనం మెయిన్ క్యాపిటల్కి వెళ్ళి విత్డ్రాల్ చేస్తున్నట్లే మనం గమనించాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్ఐపి అనేది లాంగ్ టెన్యూర్స్లో చిన్న చిన్న అమౌంట్స్తో మనం క్యాపిటల్ బిల్డ్ చేయడానికి పనికొస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇన్ బిట్వీన్లో మనం విత్డ్రాల్ చేయడానికి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కానీ ఎస్డబ్ల్యూపీలో అట్లా కాదనమాట. ఫర్ సపోజ్ ఒక 5 years తర్వాత 10 years తర్వాత కంప్లీట్ క్యాపిటల్ కూడా మనం విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో చాలామంది ఎస్డబ్ల్యూపీస్లో చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఎస్డబ్ల్యూపీ చేస్తారు చాలామంది, పెద్ద కార్పస్ పెట్టి ఎస్డబ్ల్యూపీ చేస్తారు, ఆ అమౌంట్ని తీసుకొచ్చి మళ్ళీ ఎస్ఐపీలో పెడతారు అనమాట. సో ఇది చాలామంది నాకు ఈ మధ్య ఎక్కువ మంది ఇట్లాంటి వాళ్ళు తెలుస్తున్నారు అనమాట. సో అట్లా చేయడం వల్ల మెయిన్ మిస్టేక్ ఏమవుతుంది అంటే, ఎస్డబ్ల్యూపీలో మీరు రిటర్న్స్ జనరేట్ చేసేది 10% to 12%. ఆ పర్సంటేజే తక్కువ, యాక్చువల్గా ఆ తక్కువ రిటర్న్స్లో జనరేట్ చేసుకొని ఆ కార్పస్ని తీసుకొచ్చి మళ్ళీ ఎస్ఐపీలో 15%కి 20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, మీరు అక్కడ ఎక్కువ రిటర్న్స్ కాంపౌండింగ్ అయ్యే దాని స్కోప్ వదిలిపెట్టేసుకొని వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని కూడా ఎక్కువ రిస్క్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎవరికి లాభం ఉండదు అనమాట. సో మీకు అసలు అవసరం లేదు అనుకుంటే దాన్ని అట్లానే వదిలిపెట్టడం, లేకపోతే మీ కార్పస్ ఏదో ఉంటుందో దానికి కొంచెం ఒక 20%, 10% ఎక్కువ హై రిస్క్ ఈక్విటీ ఫండ్స్కి ఎక్స్పోజ్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, చాలామంది ఎస్డబ్ల్యూపీ ఈక్విటీ ఫండ్స్ నుంచి ఎస్డబ్ల్యూపీలు చేస్తున్నారు. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనం రూపీ కాస్ట్ యావరేజింగ్ ఆ కాన్సెప్ట్ తెలుసుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. అప్పుడు ఒకవేళ మార్కెట్ డౌన్ అయిందనుకోండి ఈక్విటీ ఫండ్స్లోకి మీరు ఎస్డబ్ల్యూపీ చేసుకోండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ రిడీమ్ అవుతాయి. సో మనం 40 years 30 years మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ ఏదైతే చేసుకున్నామో, మార్కెట్ పడ్డప్పుడు మనం విత్డ్రాల్ చేసామనుకోండి, మన మెయిన్ క్యాపిటల్ 40 years కాదు 10 years 12 years కూడా రాదనమాట. సో మనం ఎప్పుడైతే విత్డ్రాల్ చేస్తున్నామో ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేయొద్దు, వేరే ఫండ్స్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేయాలి. అండ్ చాలామంది ఎస్డబ్ల్యూపీలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి హై రిస్క్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లా కాదు, అదొక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలన్నమాట. 30-30-30 కానీ, లేకపోతే 30-20-50% డెట్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, ఈక్విటీ ఫండ్ అన్ని ఫండ్స్ని కన్సిడర్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట ఎస్డబ్ల్యూపీ కోసం. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మాత్రమే ఎస్డబ్ల్యూకి వెళ్ళి విత్డ్రాల్ చేయాలి. మనం 0.8% అంటే 8% కానీ 7% కానీ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అంటే మీరు 5%, 3% తీసుకున్నారనుకోండి, మీ వెల్త్ అక్యుములేషన్ ఇంకా ఫాస్టర్గా అవుతుంటుంది అనమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి, ఫండ్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తుంటారు. ఎవ్రీ 2 yearsకి ఎస్డబ్ల్యూపీ లార్జ్ కార్పస్ని ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి మూవ్ చేస్తూ ఉంటారు. అట్లా చేయడం వల్ల మీరు మార్కెట్ టైమింగ్ చేస్తున్నామని మీరు అనుకుంటారు, కానీ ఓవరాల్గా లార్జర్ పిక్చర్లో చూసుకుంటే మీకు వెల్త్ అక్యుములేషన్ అని చాలా తక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం విత్ ఇన్ ఇయర్ మీరు చేసి మీరు ఎగ్జిట్ లోడ్స్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేసుకుంటే ఎస్డబ్ల్యూపీస్ విల్ బి ద బెటర్ దాన్ ఎస్ఐపి, ఓన్లీ ప్రొవైడెడ్ మీకు హ్యూజ్ కార్పస్ ఉంటే మాత్రం ఎస్డబ్ల్యూపీ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. థ్యాంక్ యూ.